హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్స్లో చాలా క్రేజీ యాక్షన్ అనేది చూడడం జరిగిందనమాట అండి. నిన్న ఏదైతే యుఎస్ మార్కెట్స్లో చాలా ఎక్స్ట్రీమ్ ఫాల్ అనమాట అండి. 4%, 5% అన్ని మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా 4-5% కరెక్ట్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అంత డౌన్ఫాల్ తర్వాత డెఫినెట్గా అట్లీస్ట్ 50% ఆఫ్ దట్ రియాక్షన్ కూడా కనీసం మినిమం ఉంటుందేమో అని చెప్పి మన మార్కెట్స్లో నేను ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందనమాట అండి. సో ఎస్జెక్స్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టుగా మనం ఆల్మోస్ట్ నిఫ్టీ 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే అయ్యింది. సో అయితే ఇంత ఫాస్ట్ రికవరీ అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అండి. నో డౌట్ నేను చాలా రోజులు చెప్తున్నాను కదండి, మన మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి, గ్లోబల్ పీర్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి అన్డౌటెడ్లీ. అండ్ వీఆర్ ఆల్రెడీ అవుట్ పెర్ఫామ్ అంటే మామూలుగా కాదు, చాలా ఎక్స్ట్రీమ్ అవుట్ పెర్ఫామ్ చేసినట్టు అయింది ఈ రోజుతోటి. సో ఎందుకంటే ఇంత నెగిటివ్ ఈ గ్లోబల్గా ఎంత పడిపోయిన తర్వాత అట్లీస్ట్ కనీసం ఈ 1 or 2% ఏదైతే డౌన్ఫాల్ వచ్చిందో అది ఆ విధంగా క్లోజ్ అవుద్దేమో అని నేను ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో అయితే 1.5% నెగిటివ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే వచ్చింది. బట్ కానీ సో రికవరీ అనేది ఇంట్రాడేలో చాలా ఫాస్ట్ రికవరీ వచ్చింది. సో బట్ ఐ మేడ్ ఇంట్రాడేలో కొంచెం హ్యూజ్ లాసెస్ ఐ హ్యావ్ టు ఇన్కర్ అనమాట అండి. సో ఎందుకంటే నేను కనీసం అంత రికవరీ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అండి. మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ సెల్లింగ్ ఎమర్జ్ అవుద్దని అనుకోవడం జరిగింది. సో ఎందుకంటే డౌ ఫ్యూచర్ కానీ డాక్స్ కానీ అవన్నీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి. సో బట్ ఇంత రికవరీ అయితే నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. అట్లీస్ట్ 1% అలా నెగిటివ్గా క్లోజ్ అవుద్ది నిఫ్టీ అని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ హార్డ్లీ 0.4% మాత్రమే నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. 66 పాయింట్లు నిఫ్టీ క్లోజ్ అయిందనమాట అండి నెగిటివ్గా. సో అయితే మీరు చూస్తే కనుక ఎఫ్ఐఐస్ సుమారుగా 1397 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ నామినల్గా 187 crores మాత్రమే బై చేయడం జరిగింది. బట్ ఇంత ఇన్స్టిట్యూషన్స్ నెట్ సెల్లింగ్ని అబ్జర్వ్ చేసింది మేబీ రీటైల్ పీపుల్. ఇంత రీటైల్ పీపుల్ ఇంత పార్టిసిపేషన్ ఇంత అబ్జార్ప్షన్ జరుగుద్దా అంటే స్టిల్ ఐఎమ్ ఇన్ అ డైలమా. సో టు బి ఫ్రాంక్, ఎందుకంటే సో రీటైల్ పీపుల్ అంత స్ట్రాంగ్గా మార్కెట్ని ఎస్టిమేట్ చేస్తారంటే ఐ డోంట్ థింక్ సో. సో మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ఇండెక్స్ మేనేజ్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం హెవీ వెయిట్స్ కాపాడకుండా ఉండే, హెవీ వెయిట్స్లో కొంచెం సెల్లింగ్ చేయకుండా ఉంటే చాలు, బయింగ్ చేస్తున్నా కూడా సో మార్కెట్స్ అనేవి బాగున్నాయి, మార్కెట్స్ ఇంకా బాగుంటాయి అని చెప్పి ఆ టైప్ ఆఫ్ కొంతవరకు ర్యాలీ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మార్కెట్లో ఇంత మేజర్ సెల్ ఆఫ్ గ్లోబల్గా వచ్చినప్పుడు కొంచెం కరెక్షన్ అనేది ఖచ్చితంగా డ్యూ అనమాట అండి. సో అన్డౌటెడ్లీ వీఆర్ ఇన్ ఎ స్ట్రాంగ్ షేప్, నో డౌట్. ఎకానమీ పరంగా, ఇన్ఫ్లేషన్ పరంగా, ఎందుకంటే మనం ఎమర్జింగ్ ఎకానమీ కాబట్టి లైక్ 6-7% ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. సో అందువల్ల మనం బాగానే ఉన్నాం అనమాట అండి. బట్ కానీ వేరే యాజ్ నవ్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్ కాదు. ఎందుకంటే ఒక కంట్రీ ఏదైనా అంత ఎఫెక్ట్ అవుతుంది, సో గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం సిచ్యువేషన్ బాగోవచ్చు అన్నప్పుడు మన ఎకానమీ కూడా కొంచెం ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మ్యూచువల్గా అందరూ కూడా అన్ని కంట్రీస్ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి, వన్ వే ఆర్ ద అదర్ ఖచ్చితంగా, రైట్. సో అయితే ఈరోజు మార్కెట్లో యాక్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా అనిపించింది. సో అయితే డెప్త్ మాత్రం చూస్తే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి. స్టిల్ డిక్లైన్స్ వైపే ఎక్కువ ఫేవర్గా ఉన్నాయి. నిఫ్టీ 500లో కూడా చాలా కంపెనీలు పడడం జరిగింది. బట్ కానీ మీరు ఓవరాల్ ఇండెక్స్ పరంగా చూస్తే కనుక ఇండెక్స్ ఈజ్ లుకింగ్ ఓకే. సో ఇండెక్స్ పెద్ద ఫాల్ లేదన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఎస్పెషల్లీ సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇట్ ఈస్ లైక్ క్రేజీ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ సో ఇంట్రాడేలో క్రేజీ మూవ్స్ అని నేను విట్నెస్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలోనే ఐ మేడ్ హ్యూజ్ లాసెస్ అనమాట అండి. మీరు చూస్తే కనుక సో ఏదైతే ఇంట్రాడే చేశాను అవి, బట్ నేను ఏవైతే పొజిషన్స్ అవి అడ్జస్ట్మెంట్ చేసామో దే ఆర్ ఆల్ ఇన్ గుడ్ షేప్. సో అవి లాంగ్ టర్మ్ ఏదైతే ప్లాన్ చేస్తానో అవి బాగానే ఉన్నాయి అనమాట అండి. బట్ ఇంట్రాడేలో ఇంత కంటిన్యూస్ రికవరీ, నేను ఇంత అవుట్ పెర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ మీరు చూస్తే కనుక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఇంత పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది ఇట్స్ అన్ఇమాజినబుల్గా మనం చూడొచ్చు అనమాట అండి. న్యూస్ ఏదన్నా ఉందంటే నథింగ్ స్పెసిఫిక్. అయితే బ్యాంక్స్ బాగున్నాయి అన్డౌటెడ్లీ, మీకు తెలుసు, నేను చాలా రోజులు చెప్తున్నాను. అండ్ స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ లాంగ్ టర్మ్కి ఈటీఎఫ్స్ అవి నేను హోల్డ్ చేస్తున్నాను. మీరు సెల్ చేస్తే చేయండి, బట్ ఐఎమ్ నాట్ సెల్లింగ్. పిఈ మల్టిపుల్ ఇవన్నీ ఇంకా వాల్యుయేషన్స్ బాగానే ఉన్నాయి అని చెప్పి చాలా రోజులు నేను చెప్తాను కదా. అండ్ స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ అనమాట ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా. అయితే ఈ రోజు ఇంత అవుట్ పెర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 2.7% బ్యాంక్ నిఫ్టీ మీరు చూడొచ్చు లో నుంచి రికవరీ అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ కైండ్ ఆఫ్ ర్యాలీ అనమాట అండి. స్ట్రెంత్ మనకు కనిపించింది. సో అయితే ఇందులో కూడా సో మీరు చూస్తే కనుక సో మేజర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి పెద్ద మూమెంట్ ఇవ్వలేదన్నమాట అండి. ఈరోజు నేను చూసింది ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, తర్వాత కోటక్ కొంచెం ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇలాగేంటంటే సో ఈ బ్యాంక్స్ మార్కెట్ని, బ్యాంక్ నిఫ్టీని బాగా సపోర్ట్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ బాగా ఎప్పుడైతే ఉండడం జరిగిందో సో నిఫ్టీకి కూడా డెఫినెట్గా సపోర్ట్ చేయడం జరిగింది. సో అయితే నిఫ్టీ త్రూ అవుట్ డే ఆల్మోస్ట్ జీరో దగ్గర
దగ్గరికి రాలేకపోయింది, నెగిటివ్గానే ట్రేడ్ అయిందనమాట అండి. ఒకనొక టైంలో ఫ్లాట్గా వచ్చింది, కొంచెం పాజిటివ్, బట్ అగైన్ ఫైనల్గా నెగిటివ్గా క్లోజ్ అయింది. బట్ లుక్ అట్ దిస్ బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ట్రేడ్ అయింది ఇంట్రాడేలో. సో 1300 పాయింట్లు రికవరీ అనేది, కెన్ యూ ఇమాజిన్? సో యాక్చువల్గా సమ్వేర్ హియర్ ఎక్కడ దగ్గర కొంచెం పుల్ బ్యాక్ వస్తుందేమో అండ్ ప్రీవియస్ డే టచ్ అయిన తర్వాత వస్తుందేమో అని చెప్పి నేను పుట్ అటెంప్ట్ చేయడం జరిగింది. దేర్ ఐ వెంట్ వెరీ రాంగ్ అనమాట అండి. సో మార్కెట్స్లో కైండ్ ఆఫ్ స్ట్రెంత్ అనేది అన్ఇమాజినబుల్ అనమాట అండి, వండర్ఫుల్ స్ట్రెంత్ తోటి. సో మార్కెట్స్ మంచి ర్యాలీ అనమాట అండి, వన్ వే ర్యాలీ తోటి వెళ్ళిపోవడం జరిగింది. సో 3% ఇంట్రాడే నుంచి రికవరీ రావడం జరిగింది. ఫైనల్గా అరౌండ్ 2.7% లెవెల్లో క్లోజ్ అయిందనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ లుకింగ్ క్రేజీ స్ట్రాంగ్ అనమాట అండి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. బట్ వాల్యుయేషన్స్ పరంగా అన్డౌటెడ్లీ బ్యాంక్స్ ఆర్ ఓకే. సో బ్యాంక్స్ ఆర్ ఇన్ గుడ్ షేప్, ఎన్పిఎస్ అవి తగ్గుతున్నాయి. ఇవన్నీ నేను చాలా రోజుల నుంచి చెప్తా వచ్చాను కదండి. అయితే ఈ రోజు ఎంత అవుట్ పెర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి ఫ్రాంక్. సో చాలా వండర్ఫుల్ అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది, రైట్. అండ్ కమింగ్ టు నిఫ్టీ, నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆప్షన్ చేంజ్ చూస్తే కనుక నేను చెప్పడం జరిగింది కదా, ఎవరైతే పుట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి ట్రబులింగ్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో నిఫ్టీలో దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట అండి. సో నిఫ్టీ పుట్ రైటింగ్ చేసిన వాళ్ళందరూ కూడా 17,900 ఈ లెవెల్స్లో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోయారు అనమాట అండి. సో డెఫినెట్లీ దే ఫెల్ట్ దట్ హీట్. సో అయితే ఇంకా కొంచెం మీరు చూస్తే కనుక స్టిల్ నౌ 18,100 ఇంకా పుట్ రైటింగ్ జరిగింది. ఈరోజు కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది. సో ఎందుకంటే మార్కెట్ ఇంత రివర్స్ అయ్యేసరికి డెఫినెట్గా ఇంకా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుద్దని చెప్పి, సారీ ఇది కాల్ సైడ్ కదా, సో సారీ కాల్ సైడ్ మీరు చూస్తే కనుక పై లెవెల్లో వైండప్ జరిగిందనమాట అండి. సో కాల్ లెవెల్లో మళ్ళీ రైటింగ్ జరుగుతుంది, అంటే పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ డౌన్ సైడ్ నిఫ్టీ పరంగా ఎస్పెషలీ. అండ్ పుట్ సైడ్ మీరు చూస్తే కనుక 31,000 కాంట్రాక్ట్స్ స్క్వేరప్ జరిగింది. సో అంటే పుట్ సైడ్ పీపుల్ ఎగ్జిటెడ్ అనమాట అండి, రైట్. సో రైట్, ఓకే. సో ఇంకా మీరు చూడొచ్చు అనమాట అండి, స్లైట్లీ ఇందమని కూడా పుట్ సైడ్ ఇవన్నీ కూడా. సో పీపుల్ దే వైండ్ అప్ దేర్ పొజిషన్స్ అనమాట అండి. ఎస్పెషల్లీ నిఫ్టీ గురించి కదా ఆప్షన్ చైన్ మనం డిస్కస్ చేస్తాం నిన్న. బట్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఏదైతే ఆప్షన్ చైన్ ఉందో అది నిజమే జరిగింది. సో స్టిల్ పుట్ రైటర్స్ సఫర్ అయ్యారు అనమాట అండి, ఖచ్చితంగా మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే కాల్ రేటింగ్ చేసిన వాళ్ళు దే ఆర్ ఓకే. సో బట్ స్టిల్ అయినా కూడా కాల్ రేటింగ్ చేసిన వాళ్ళు కూడా కొంత మీరు చూడొచ్చు అనమాట అండి, ప్రాఫిట్ బుకింగ్ అవ్వండి లేకపోతే ఎగ్జిట్ అయిపోయి ఉండొచ్చు. సో ఎందుకంటే మార్కెట్లో ఈ కైండ్ ఆఫ్ స్ట్రెంత్ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో చూసిన తర్వాత సో నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది అనేది ఎవరికైనా కొంచెం కన్సర్న్ ఉంటుంది కాబట్టి కొంత డెఫినెట్గా సో ఎగ్జిట్ అయి ఉంటారు అన్నమాట అండి, ఖచ్చితంగా చూడొచ్చు మనం. అయితే ఈరోజు చూస్తే కనుక సో మీరు ఐటీ స్టిల్ అనదర్ డే అండర్ పెర్ఫార్మెన్స్, హ్యూజ్ అండర్ పెర్ఫార్మెన్స్ చూసారా. ఇది నాకు కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్ అనమాట. ఐటీ పరంగా ఇంత వండర్ఫుల్గా అంటే ఇంత ఎక్స్ట్రీమ్ అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ మార్కెట్ ఎంత వండర్ఫుల్గా సస్టైన్ అయిందంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ 1.3% పెరగడం జరిగింది. సో అది కూడా అంత ఎక్కువ కాదండి పడిందంతా కంపేర్ చేసుకుంటే. అయితే ఫైనాన్షియల్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిఫ్టీలో, ఓకే. సో అందువల్ల మేబీ దే సస్టైన్. బట్ మార్కెట్స్లో ఈ కరెక్షన్ అనేది రేపు ఎప్పుడన్నా మళ్ళీ రావచ్చా లేకపోతే ఈ ఎక్స్పైరీ తర్వాత ఉంటుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇండెక్స్ మేనేజ్మెంట్ అయినా జరిగిందనేది ఐఎమ్ డౌట్ఫుల్ అనమాట అండి. సో ఎందుకంటే ఐటీ కూడా వన్ ఆఫ్ ది మేజర్ వెయిటేజ్ ఉన్నదే ఇండెక్స్లో, 3% పడిపోవడం జరిగింది. సో అయితే ఏంటి కాపాడి అంటే ఓన్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ అండ్ నథింగ్ అనమాట అండి స్పెసిఫిక్. మీరు చూస్తే కనుక ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ మాత్రమే, లైక్ బజాజ్ ఫైనాన్స్ అలా కొన్ని స్టాక్స్ మాత్రమే సో మార్కెట్ని కాపాడాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి, రైట్. అండ్ స్టిల్ హడ్డిల్స్ దగ్గరే ఉంది. సో నిఫ్టీ అయితే మాత్రం స్టిల్ ఇట్ ఈస్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ హిట్టింగ్ దట్ హడ్డిల్ అగైన్. మళ్ళీ అయితే సేమ్ లెవెల్ని మళ్ళీ హిట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ గెట్ వీకర్. సో డెఫినెట్గా ఈరోజు ఇట్ అటెంప్టెడ్. సో నిఫ్టీ వచ్చి మీరు చూస్తే కనుక 18,000 మార్క్ టచ్ అవ్వడం జరిగింది ఈరోజు. ఈవెన్ ఈరోజు హై వచ్చి 18,090 అండి. సో సారీ నిన్న ఇట్ సెల్ఫ్ మనం క్లోజ్ 18,000 పైన క్లోజ్ అయ్యింది. ఈరోజు కూడా 18,000 పైన సో హై వెళ్ళడం జరిగింది. సో క్లోజింగ్ బేసిస్ మీద ఎగ్జాక్ట్ సైకలాజికల్ మార్క్ 18,000 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ యాజ్ ఇట్ ఈస్ గెటింగ్ హిట్ అగైన్ అండ్ అగైన్ సో ఇట్ గెట్స్ వీకర్ అనమాట. ఏదైతే రెసిస్టెన్స్ ఉందో వాల్యూమ్స్ అవి కూడా సాలిడ్గా ఉన్నాయి కాబట్టి సో మేబీ చూడాలి. సో ఆఫ్టర్ అండ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చూడాలి. విల్ ఇట్ రీచ్ ద సెకండ్ హెడ్డిల్ విచ్ ఈస్ 18,300 అనేది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో అయితే నిఫ్టీలో అయితే డౌట్ ఉన్నది కానీ బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం సో ఇట్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు హిస్టారికల్ హైస్ అనమాట అండి. సో ఏదైతే హిస్టారికల్ హై ఉందో బ్యాంక్ నిఫ్టీ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో విచ్ ఈజ్ ఆన్ 25th అరౌండ్ అక్టోబర్ 25th అక్టోబర్ మీరు చూస్తే కనుక 41,830 41,830 రైట్. సో మన హార్డ్లీ జస్ట్ ఒక 400 పాయింట్స్ అవే అనమాట అండి ఫ్రమ్ దట్ లైఫ్ టైమ్ హై. సో బ్యాంక్ నిఫ్టీ మేబీ లైఫ్ టైమ్ హైకి వెళ్ళిపోద్దా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ కనుక ఇఫ్ ఇట్ మేనేజెస్ టు గో అబౌవ్ దట్ రైట్. సో ఒకవేళ లైఫ్ టైమ్ హై దాటి విత్ వాల్యూమ్స్తో కనుక ట్రేడ్ అయితే సో మన రేంజ్ క్యాల్కులేషన్ ఉంది కదా. సో వండర్ఫుల్ కన్సాలిడేషన్ తర్వాత
ఒకవేళ బ్రేక్అవుట్ అవి వచ్చి రీటెస్ట్ అవి వెళ్తే కనుక సో మేబీ 50,000 ప్లస్ అంటే బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ చాలా క్రేజీ వాల్యుయేషన్స్కి కనిపిస్తుంది అనమాట అండి. సో లెట్ us see మరి ఈటీఎఫ్స్ ఏమవుతాయో చూద్దాం. స్టిల్ ఐఎమ్ హోల్డింగ్, ఐఎమ్ సిట్టింగ్ ఆన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. మనం బాటంలో కొనడం జరిగింది కదా. సో ఈటీఎఫ్స్ అయితే మాత్రం దే ఆర్ గివింగ్ మీ వెరీ గుడ్ రిటర్న్స్ కంఫర్టబుల్లీ. సో 20% పైనే ప్రాఫిట్లో ఉండడం జరిగిందనమాట అండి. రైట్, ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అనమాట అండి. అండ్ లుకింగ్ ఎట్ ద గ్లోబల్ పిక్చర్ మీరు చూస్తే కనుక 2 days బ్యాక్ మనం చూడడం జరిగింది ఆల్ గ్రీన్, ఆల్ గ్లోబల్ గ్రీన్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ డేటా సిపిఐ ఈవెంట్ తర్వాత మొత్తం సినారియో అంతా మారిపోయింది. ఒక్కసారిగా మీరు చూస్తే కనుక సో ఆల్ ఇండిసెస్ ట్రేడింగ్ ఇన్ రెడ్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక మోర్ దాన్ 1% కట్స్ మినిమం అనమాట అండి. నిక్కా ఇవన్నీ కూడా 2%, హ్యాంగ్సెంగ్ మోర్ దాన్ 2.5. సో మన మార్కెట్లో ఈ కైండ్ ఆఫ్ కరెక్షన్ ఇంకా రాలేదు డ్యూ అని చెప్పి నాకు అనిపిస్తుంది. విల్ సీ వాట్ హ్యాపెన్స్, రైట్. అయితే ఐ థింక్ ఇంకా ఇప్పుడు ట్రేడింగ్ ఐ థింక్ నాట్ ఎట్ స్టార్టెడ్, రైట్, ఓకే అండి. సో ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. బట్ డవ్ అయితే మాత్రం ఇట్ వాజ్ ఇండికేటింగ్ హోల్డింగ్ అనమాట అండి, హోల్డ్ అవుతుంది అన్నట్టుగా ఇట్ వాజ్ ఇండికేటింగ్ ఇన్ ద మార్నింగ్. ఓకే, మార్కెట్ అవర్స్లో నేను చూసినప్పుడు అయితే డవ్ ఫ్యూచర్ పాజిటివ్గా ఇండికేట్ చేస్తుంది అనమాట. బట్ ఈరోజు ఎలా క్లోజ్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, దాన్ని బేస్ చేసుకుని. సో నెక్స్ట్ ఫర్దర్గా సో మనకి డైరెక్షన్ ఉంటుంది. అయితే విక్స్ మళ్ళీ అగైన్ స్లైట్గా ఒక 5% దాకా పెరగడం జరిగింది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిందే. అయితే విక్స్ పెరిగింది, సెల్లింగ్ ప్యానిక్ అని చెప్పి జనరల్గా సెల్లింగ్ వచ్చినప్పుడే పెరుగుద్దని అనుకోవద్దు. అంటే ఎక్స్ట్రీమ్ బయింగ్ బ్యాంక్ నిఫ్టీలో ఇంతలాగా ఉన్నప్పుడు కాల్ సైడ్ ప్రీమియమ్స్ కూడా చాలా అగ్రెసివ్గా పెరిగాయి. అంటే విక్స్ ఎప్పుడు అంటే వాలటిలిటీ అనేది పైకి కూడా ఇంత అగ్రెసివ్గా ఉండడం వల్ల ప్రీమియమ్స్ ఎఫెక్ట్ విక్స్ మీద ఖచ్చితంగా పడుతుంది. సో ఓవరాల్గా విక్స్ అనేది ఇట్ ఇండికేట్స్ వాలటిలిటీ అనమాట అండి. సో ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది ఫర్ షూర్ అనమాట అండి. అండ్ యూట్యూబ్ కామెంట్స్లో ఒక ఆయన క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్, మనకి గణేష్ గారు, గణేష్ గారు అడిగారు అన్నమాట అండి, ఎస్బీఐ పొజిషనల్ గురించి అన్నట్టుగా అడిగారు అన్నమాట అండి. ఓకే, సో ఎస్బీఐ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీని సపోర్ట్ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాయే. ఎస్బీఐ చార్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. అయితే ఇక రెసిస్టెన్స్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. ఐ థింక్ మొన్న లైవ్ స్ట్రీమ్లో ఐ థింక్ సువర్ణ గారు అడిగితే నేను చెప్పడం జరిగింది ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్, స్ట్రాంగ్గానే ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. సో ఎస్బీఐ ఇంకా రెసిస్టెన్స్ కూడా ఏమీ లేదు. సో నియర్ బై రెసిస్టెన్స్ ఏమైనా ఉందో ఒకసారి చూస్తే కనుక ఇట్ ఈస్ అట్ ఏ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. ఎస్బీఐ లుకింగ్ వెరీ సాలిడ్. అండ్ నేను చెప్పడం గురించి కూడా జరిగింది. ఐ థింక్ రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎస్బీఐ సమ్వేర్ హియర్, సో 580+ లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. సో అయితే ఈరోజు అవుట్ పెర్ఫార్మెన్స్ ఎంత వండర్ఫుల్ అవుట్ పెర్ఫార్మెన్స్ అయితే ఊహించలేదు. సో ఒక మంచి స్ట్రెంగ్త్ అనేది ఎస్బీఐలో కనిపించింది ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ దట్, అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్, రైట్, స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. ఎస్బీఐ మంచి మారుబోజు క్యాండిల్, అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా మీరు చూడొచ్చు. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఆల్సో ఇట్ గేవ్ వెరీ గుడ్ క్యాండిల్, క్లీన్ క్యాండిల్ అనమాట అండి. సో మేబీ ఇట్స్ లైఫ్ టైమ్ హై దగ్గర వెళ్ళిపోద్దా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ప్రజెంట్ మూమెంట్ అయితే చాలా వండర్ఫుల్గా ఉన్నాయన్నమాట అండి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉన్నట్టుగా మనం భావించాలి ఖచ్చితంగా. సో ఈరోజు పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఓకే, రైట్. సో ఈ అవుట్ పెర్ఫార్మెన్స్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చూద్దాం. సో బట్ గ్లోబల్ సెంటిమెంట్ అయితే మాత్రం డెఫినెట్లీ స్ట్రాంగ్గా లేదు, వీక్గానే ఉందన్నమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఆల్రెడీ నేను కొన్ని స్టాక్స్ డిస్కస్ చేయడం జరిగింది కదా. ఆల్ కార్గో లాజిస్టిక్స్ ఇట్ ఈస్ ఫ్లయింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. అండ్ ఇంకా మనం కొన్ని డిస్కస్ చేసిన ఈరోజు పెర్ఫామ్ చేయలేదు. ఐ థింక్ రిఫెక్స్ ఇట్ వెంట్ వెరీ గుడ్, వెరీ వెల్ హై, మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఐ థింక్ ఈరోజు నేను ఇంకొక స్టాక్ మీతో షేర్ చేద్దాం, అది కూడా దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ లాజిస్టిక్స్. ఎందుకంటే లాజిస్టిక్స్ స్పేస్లో అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి. సో దెర్ ఈస్ సమ్ సెక్టర్ టైల్విండ్ ఈస్ గోయింగ్ ఆన్. సో మీరు చూస్తే ఏజిస్ లాజిస్టిక్స్ కూడా సో లైఫ్ టైమ్ హైస్ కాదు కానీ సో 52 వీక్ హైకి దగ్గరగా వెళ్తుందన్నమాట అండి. సో అరౌండ్ 376 దాకా స్టాక్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 52 వీక్ హై జోన్ అనమాట. సో ఖచ్చితంగా స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది అనమాట అండి. అండ్ లుక్ ఎట్ దిస్ మహీంద్రా లాజిస్టిక్స్, రైట్, మహీంద్రా లాజిస్టిక్స్ కూడా, మహాలాగ్ కూడా సో మీరు చూస్తే కనుక సో మంచి కన్సాలిడేషన్ తర్వాత మంచి ఒక టైటనింగ్ తర్వాత సో బ్రేక్అవుట్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఫైనల్లీ బుల్స్ హ్యావ్ వన్ ద బ్యాటిల్. సో బుల్స్ దే ఆర్ టేకింగ్ ఇట్ హయ్యర్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. సో దీనికి కూడా టార్గెట్ 700+ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో అండ్ డిస్క్లైమర్, ఐఎమ్ హోల్డింగ్ పొజిషన్ ఇన్ ది స్టాక్స్ అనమాట అండి. సో విల్ సీ, వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. సో లాజిస్టిక్ స్టాక్స్లో అయితే మంచి మూమెంట్ ఉంది. అండ్ కెమికల్ స్టాక్స్ అయితే చెప్పక్కర్లేదు.
ఓకే. సో దే ఆర్ ఫ్లయింగ్ లైక్ ఎనీథింగ్. సో కొన్ని కెమికల్ స్టాక్స్ అయితే మాత్రం కంటిన్యూగా వెళ్ళిపోతున్నాయి. సో వినయల్ కెమికల్ ఐఎమ్ హోల్డింగ్ ఎట్ 120% ప్రాఫిట్. కెన్ యూ బిలీవ్? సో విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 1 మంత్లో 120% ప్రాఫిట్ అనమాట అండి. సో ద కైండ్ ఆఫ్ క్రేజీ మూవ్ అనేది కెమికల్ సెక్టర్లో కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్లో ఖచ్చితంగా ఆ మూవ్ అయితే వస్తుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుందేమో అని నేను కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది పార్షియల్గా. బట్ అసలు ఆ ప్రైస్ వెనక్కి తిరిగి చూసి ఛాన్సే కనిపించట్లేదు. సో ఒక 2 రోజులు కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన, బట్ అగైన్ మళ్ళీ రన్ అవే గ్యాప్ తోటి విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్ తోటి సో ప్రైస్ ఇట్ ఈస్ ఫ్లయింగ్ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ 120% ప్రాఫిట్ అనమాట అండి. హ్యాపీ టు షేర్ విత్ యూ గైస్. అండ్ బెల్ ఇవన్నీ కూడా ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ స్టిల్ ఐఎమ్ హోల్డింగ్. సో దే ఆర్ ఆల్ గుడ్ ప్రాఫిట్స్. అండ్ కమింగ్ టు బెల్ విషయానికి వస్తే కనుక బెల్ దెర్ ఈస్ ఎ స్ప్లిట్ అనమాట అండి. సో రేపు 3:1 స్ప్లిట్ ఉంది కదా. సో టుమారో అకార్డింగ్లీ ప్రైస్ విల్ గెట్ అడ్జస్ట్. సో అయితే కొంతమంది కొత్త వాళ్ళు కంగారు పడతారు కదండి. సో ప్రైస్ సడన్గా తగ్గిపోయింది ఏంటి, పడిపోయింది ఏంటి అని చెప్పి జస్ట్ ప్రైస్ అడ్జస్ట్ అవుద్ది, నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతాయి. సో మీకు ఐడియా ఉంది కదా. ఓకే. సో ప్రైస్ 1/3 అవుతుందండి, స్టాక్స్ 3 టైమ్స్ అవుతాయి. సో ఆ విధంగా అడ్జస్ట్మెంట్ జరుగుతుందన్నమాట. సో తర్వాత దానికి తగ్గట్టుగా మీ స్టాప్ లాస్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. చార్ట్ ఒకసారి ప్రైస్ అడ్జస్ట్ అయిన తర్వాత ట్రైల్ మీరు అడ్జస్ట్ చేసుకొని రైట్. సో దాన్ని మీరు తర్వాత మీ స్టాప్ లాస్ని ట్రయల్ చేయాలి ఫ్రెండ్స్, రైట్. సో అదేవిధంగా రీసెంట్గా నేను ఒకటి రమా స్టీల్ ట్యూబ్స్ అని మా క్లయింట్ ఒక ఆయనకు బై చేయడం జరిగింది. సో ఇట్ వెంట్ లైక్ క్రేజీ అనమాట అండి. ఇట్ బికమ్ ఏ మల్టీ బ్యాగర్ ఈవెన్ ఆఫ్టర్ స్ప్లిట్ వచ్చిన తర్వాత కూడా ఇట్ ఈస్ మూవింగ్ వెరీ గుడ్ అనమాట అండి. స్ప్లిట్ అయిన తర్వాత కూడా ప్రైస్లో మొమెంటమ్ అయితే సో కంటిన్యూ అవుతుంది. సో అయితే ప్రీవియస్గా ఉన్నంత అగ్రెసివ్ మూవ్ లేదు కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో ఇలా కొన్ని స్టాక్స్లో సెలెక్టెడ్ స్టాక్స్లో సో డెఫినెట్గా మంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది. సో అలాంటి స్టాక్స్లో మాత్రమే మనం ఉండాలి. సో ఎక్కడైతే వీక్నెస్ ఉందో ఆల్రెడీ నిన్న కొన్ని పొజిషన్ స్క్వేర్ అప్ చేశాను చెప్పాను కదా. ఏవైతే పెర్ఫామ్ చేయట్లేదు అవి నేను స్క్వేర్ అప్ చేయడం జరిగింది. సో అవి కూడా ఒకటి 2 ఈరోజు కొంచెం పెర్ఫామ్ ఎస్పెషల్లీ లైక్ సో బంధన్ బ్యాంక్ అలాంటి కొన్ని స్టాక్స్లో నేను చాలా కాలం పెర్ఫామ్ చేయలేదని కొంచెం అవి కేమ్ అవుట్ అనమాట అండి. బట్ టుడే ఇట్ సెల్ఫ్ ఇట్ గేవ్ వెరీ గుడ్ బ్రేక్అవుట్. సో ఈ ఛానల్లో నేను బై చేయడం జరిగింది. సో జస్ట్ ఎగ్జిటెడ్ అనమాట అండి. సో అంటే కొంత పొజిషన్స్ క్యాష్ కూడా రెడీగా చేసుకోవాలి కదా. బెటర్ ఆపర్చునిటీస్ నాకు కనిపించాయి. జస్ట్ ఐఎమ్ మూవింగ్ అవుట్. బట్ దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో ఎందుకంటే ఈరోజు ఎస్పెషల్లీ బ్రేక్అవుట్ తర్వాత డెఫినెట్లీ ఇట్ ఈస్ లుకింగ్ ఫర్దర్ అప్ సైడ్ అనమాట అండి ఖచ్చితంగా, రైట్. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో అదేవిధంగా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా ఆంధ్ర బుల్స్ ల్యాంటర్న్ ఛానల్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.